ఆదికాండం 35 అధ్యాయం 1 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ అన్నయైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా 2 యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు పవిత్రపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి 3 మనము లేచి బేతేలునకు వెళ్ళుదము నా శ్రమదినమున నా మొర నాలకించి నేను వెళ్ళిన త్రోవలో నాకు తోడయ్యుండిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టెదననెను 4 కాబట్టి వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబు చేతికప్పగించిరి యాకోబు షెకెమునొద్దనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను 5 వారు ప్రయాణమై వెళ్ళినప్పుడు దేవుని భయము వారి చుట్టునున్న పట్టణముల వారికి కలిగెను గనుక వారు యాకోబు కుమారులను వెంటాడలేదు 6 అట్లు యాకోబును అతనితోనున్న జనులందరూ కనాను దేశమందున్న లూజునకు అనగా బేతేలునకు వచ్చిరి 7 అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి తన అన్న ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైనందున ఆ స్థలమునకు ఏల్ బేతేలు అను పేరు పెట్టెను 8 అప్పుడు రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న ఓకు వృక్షము క్రింద పూడ్చబడెను దానికి అల్లోన్ బాకూత్ అను పేరు పెట్టబడెను 9 యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత దేవుడు మరల అతనికి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించెను 10 దేవుడు నీ పేరు యాకోబు ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు ఇశ్రాయేలు నీ పేరగునని అతనితో చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను 11 మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి వృద్ధి పొందుము ఒక జనమును జనముల సమూహమును నీవలన కలుగును రాజులును నీ గర్భమున పుట్టెదరు 12 నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను నీ వెనుక నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను 13 దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి అతని యొద్ద నుండి పైకి వెళ్ళెను 14 దేవుడు తనతో మాట్లాడిన స్థలమందు యాకోబు ఒక రాతి స్తంభమును నిలిపి దానిమీద పానీయార్పణమును చేసి నూనె పోసెను 15 దేవుడు తనతో మాట్లాడిన ఆ స్థలమునకు యాకోబు బేతేలు అను పేరు పెట్టెను 16 వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళిరి ఎఫ్రాతాకు చేరుటకు ఇంకా కొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవవేదన ఆరంభమాయెను ఆమెకు ప్రసవమందు బహు ప్రయాస కలిగెను 17 ఆమె అలాగు ప్రయాసపడుచుండగా మంత్రసాని భయపడకుము ఇదియును నీకు కుమారుడగునని ఆమెతో చెప్పెను 18 ఆమె చనిపోవుచూ తన ప్రాణము వెళ్ళు సమయమందు ఆమె అతనికి బెనోని అను పేరు పెట్టెను అయితే అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను 19 రాహేలు చనిపోయి ఎఫ్రాతా త్రోవలో పూడ్చబడెను ఆ ఎఫ్రాతా బేత్లెహేము 20 యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభమును నిలిపెను అది నేటివరకు రాహేలు సమాధి స్తంభము 21 ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్లి మిగ్దాలెదురు అవతలివైపున తన గుడారము వేసెను 22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచుండగా రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను యాకోబు కుమారులు 12 మంది 23 లేయా కుమారులు యాకోబు జ్యేష్ఠపుత్రుడైన రూబేను షిమ్యోను లేవీ యూదా ఇసర్చ్ శాఖారు జెబూలూను 24 రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను 25 రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను నఫ్తాలి 26 లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు 27 యాకోబు కిర్యదర్బాకు అనగా అబ్రాహామును ఇస్సాకును పరవాసులయుండిన హెబ్రోనులోనున్న తన తండ్రియైన ఇస్సాకునొద్దకు వచ్చెను 28 ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు 29 ఇస్సాకు వృద్ధుడును కాలము నిండినవాడునై ప్రాణము విడిచి చనిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడెను అతని కుమారులైన ఏశావును యాకోబును అతనిని పూడ్చిపెట్టిరి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం మీ హృదయాలను తాకిందని మీకు ఎంతో ఆత్మీయ బలమును ఇచ్చిందని నమ్ముచున్నాము నిరంతరం దేవుని సన్నిధిలో ఎదుగుతూ సత్యమైన మార్గంలో ప్రయాణించడానికి ప్రతిరోజూ దైవ సందేశాలు ఎంతో అవసరం అందుకే మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడే మరిన్ని దైవ సందేశాలు బైబిల్ సత్యాల కొరకు ఇప్పుడే మా సత్యధర్మ సందేశం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి
పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఆత్మీయ వీడియోను మీరు మొదటిగా చూడవచ్చు. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో పాలుభాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.